మొత్తం ప్లానింగ్ ప్రకారంగా చేశారు. అంటే ఆయన పైకి వస్తుంటే చూడలేకపోతున్నారు ఆయన చూపించడానికి వాళ్ళు ఇక్కడ 100% పక్కా. మాటలు రావడం చాలా బాధ అలా పోలీసులు డైరెక్ట్ బెడ్రూమ్ దగ్గర వెళ్ళారు. ఏమవసరం వెళ్ళాలని అసలు వాళ్ళకి పర్మిషన్ అయినా అంత అవసరం పక్కా ప్లాన్. అసలు పొలిటికల్ వాళ్ళు మొత్తం కలిసి చేశారు. లేకుంటే అంత అవసరం ఏముంటే ఆయన ఏమైనా చంపారా వెళ్ళి, లేకుంటే రమ్మన్నారా ఫ్యామిలీ తీసుకొని? వాళ్ళకి వాళ్ళు వచ్చి అలా అయిపోయింది. అలా జరిగితే ఇప్పుడు ఆయన మీద నిందిస్తే ఎలా? మాత్రం అసలు అన్యాయం. తప్పు కాదు, ఆయన ఆల్రెడీ చెప్పే వచ్చారు. వాళ్ళు ఏదో ఇన్ఫార్మ్ చేయలేకపోవచ్చు, ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్ కూడా ఉంది. అయినా వాళ్ళు అలా చేశారంటే సెక్యూరిటీ లేకుండా ఈ 100% ప్లానింగ్. మెగా హస్తం ఉందంటారు చాలా మంది అంటున్నారు. కావాలని చేయించారు. వాళ్ళకంటే పొలిటికల్ అంటే రేవంత్ రెడ్డి, ఇలా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కలిసి చేశారని. పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తారా మరి? ఇప్పుడు వచ్చి ఆయన ఎందుకు చేస్తారు? ఆయనే కదా చేపించి. ఆయన ఎందుకు చేస్తారు? ఆయనే మొత్తం ప్లాన్ చేపించి రేవంత్ రెడ్డి దగ్గర చెప్పించి మొత్తం చేసి అంత తప్పైన కేసు. అసలు ఇది రాంగ్. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు వినిపించవచ్చు అంటారా? అంటే ఆయన ఎలా చేస్తారు? ఎందుకంటే ఆయన మీద కక్ష పొలిటికల్ దగ్గర అలా వెళ్ళారని. అల్లు అర్జున్ కూడా ఆయన సపోర్ట్ చేయలేదు కదా ఎలక్షన్ టైంలో, అది కరెక్టే అంటారా? అది ఆయన ఇష్టం కదా. ఆయన ఏ పార్టీకి కావాలనుకుంటే ఆ పార్టీకి వెళ్తారు. ఆయన తప్పేముంది? అసలు ఆయనకు కావాల్సింది ఆయన చేశారు. దాంట్లో అసలు తప్పే లేదు. నాకే అసలు బాధేస్తుంది. ఇలా నేను అసలు అనుకోలేదు. అది చూసి షాక్ అయిపోయి అదేంటి అంత ఫాస్ట్గా వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అవార్డు రైతని పోలీస్ జీప్ లో తీసుకెళ్లడం, ఆయన ఓన్ కార్లో కాకుండా నేరస్తుల్లాగా ఇట్లాంటి విషయం అది చూసాక ఫస్ట్ టైం ఆ వార్త విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ అసలు ఏంటి ఇంత సడన్ కేసు ఎందుకు పెట్టారు? ఆయన ఏమైనా వచ్చి చంపారా? లేకుంటే వాళ్ళకి వచ్చి అలా చేయమన్నారా ఫ్యామిలీ? ఆయన దేని తప్పు లేదు అసలు. అయినా ఇలా కేసు పెట్టారంటే ఇది మొత్తం ప్లానింగ్, కంపల్సరీ ప్లానింగ్. అంత పెద్ద హీరో 14 రోజులు జైల్లో ఉంటున్నాడు, మీరు ఎట్లా చూస్తున్నారు? చాలా అన్యాయం చేశారు. తప్పక కర్మ వస్తుంది వాళ్ళకి.